దీపావళి పండుగకు ముందే బంగారం ధర తగ్గే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వార్త బంగారం ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం బంగారం ధర చరిత్రలో అత్యధిక స్థాయిలో ఉంది. 1 పౌండ్ బంగారం కొనడానికి ₹1,00,000కు పైగా ఖర్చవుతోంది. కానీ బంగారం ధర త్వరలో గణనీయంగా తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు 44% తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుడు స్మిత్ టక్కర్ తెలిపారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు కూడా బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. భారతీయ మహిళలు బంగారాన్ని చాలా ఇష్టపడతారు. పండుగలు, వివాహాలు, ఇతర శుభ సందర్భాలలో బంగారు ఆభరణాలను ధరించడానికి వారు ఆసక్తి చూపిస్తారు. ఇది అందం, గౌరవాన్ని పెంచుతుందని వారు నమ్ముతారు. బంగారం అలంకరణ మాత్రమే కాదు, మంచి పెట్టుబడి సాధనం కూడా. ఇటీవలి కాలంలో బంగారం డిమాండ్ పెరగడంతో దాని ధర కూడా విపరీతంగా పెరిగింది. పెట్టుబడి కోసం ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ధర తగ్గే అవకాశం ఉన్నందున పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తగ్గుదల బంగారం కొనాలనుకునే వారికి మంచి అవకాశం కాగలదు, కానీ పెట్టుబడి పెట్టిన వారికి నష్టం కలిగించవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే కొన్ని నెలల్లో అయితే ఈ తగ్గుదల ఎంతకాలం కొనసాగుతుందనే విషయంపై వారు స్పష్టత ఇవ్వలేదు. దీపావళికి ముందు బంగారం ధరలు తగ్గితే అది ఆభరణాల ప్రియులకు బహుమతి లాంటిది. తక్కువ ధరకు బంగారం కొనే అవకాశం వారికి లభిస్తుంది. అయితే పెట్టుబడి పెట్టిన వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మొత్తం మీద బంగారం ధరల్లో మార్పులు పెట్టుబడిదారులను, కొనుగోలుదారులను ప్రభావితం చేస్తాయి. అందువల్ల రాబోయే రోజుల్లో బంగారం కొనడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించటం చాలా ముఖ్యమని నిపుణులు సలహా ఇస్తున్నారు.